సముద్ర గర్భంలో మైనింగ్ చేపట్టాలన్న నార్వే నిర్ణయంపై EU దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని చైనా సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. సముద్రాల్లో దాగున్న ఖనిజాలు వెలికితీత పర్యావరణానికి ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్న నార్వే మాత్రం మైనింగ్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచంలోని ఉత్తర ఐరోపా ఖండంలో ఉన్న చిన్న దేశం నార్వే. అది సముద్రంలోని రాళ్లను తొలగించి మైనింగ్ చేపట్టాలని ప్రయత్నించడానికి సిద్ధమవుతోంది. దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నా డ్రాగన్ మాత్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. అందులోని లోపాలు తెలుసుకోకుండా గుడ్డిగా నార్వే నిర్ణయాన్ని సమర్థిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలను గుర్తించడం లేదు. సుమారు 30 వరకు దేశాలు నార్వే నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సముద్రంలో రాళ్లను తొలగించే ప్రక్రియను తొలగించే బిల్లును పార్లమెంటు ముందుంచింది. ఒకవేళ అక్కడి పార్లమెంటు మైనింగ్ కు అనుమతి ఇస్తే అది పనులు మొదలుపెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి చైనా తన మద్దతు తెలుపుతోంది. మైనింగ్ వల్ల మంచి లాభాలుంటాయని వాదిస్తోంది. దానివల్ల కలిగే దుష్ప్రభావాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. నార్వే చేపడుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. నార్వే ఆ పని చేపడితే ప్రపంచానికి ముప్పు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సముద్రం లోపల ఇంతవరకు ఎలాంటి పరిశోధనలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నార్వే నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. సముద్ర గర్భంలో అత్యంత విలువైన ఖనిజాల వెలికితీతకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా నార్వే నిలిచింది. వాణిజ్య అవసరాల కోసం నార్వే ఈ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును నార్వే జనవరి 9న ఆమోదించింది. గ్రీన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ ఉన్న విలువైన మెటల్స్ అన్వేషణను ఇది విస్తృతం చేయనుంది. ఈ ప్రాజెక్టు అనుమతిస్తూ నార్వే తీసుకున్న నిర్ణయంతో సముద్ర జీవ సంపదపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్లాన్ కేవలం నార్వే జలాలకు మాత్రమే పరిమితం. కానీ అంతర్జాతీయ జలాల్లో మైనింగ్ ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది నార్వే చేరుకోనుంది. అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను చేపడతామని, మరిన్ని పర్యావరణ అధ్యయనాలు చేపట్టి లైసెన్సులను జారీ చేయడం ప్రారంభిస్తామని నార్వే ప్రభుత్వం చెబుతోంది. సముద్రం అడుగున బంగాళాదుంప ఆకారంలో ఉండే శిలలు ఉన్నాయి. వీటినే నాడ్యూల్స్, క్రస్ట్స్ అని కూడా పిలుస్తుంటారు. లిథియం, స్కాండియం, కోబాల్ట్ తో పాటు బ్యాటరీ వంటి క్లీన్ టెక్నాలజీలకు అవసరమైన ఖనిజాలు వీటిలో ఉన్నాయి. తన పరిధిలోని జలాల్లో 2,80,000 చదరపు కిలోమీటర్ల వరకు మైనింగ్ కు కంపెనీలకు అనుమతిస్తూ నార్వే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మైనింగ్ కు అనుమతిస్తున్న ప్రాంతం బ్రిటన్ పరిమాణం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఖనిజాలు భూమిపై దొరుకుతున్నప్పటికీ కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అంతేకాక ఆయా దేశాల్లో వీటి సరఫరా కూడా ప్రమాదంలోనే ఉంది. ఉదాహరణకు కోబాల్ట్ రిజర్వులు ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటి మైనింగ్ ను తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. లైసెన్స్ దరఖాస్తు చేరుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు నార్వేలోని మైనింగ్ కంపెనీ లోక్ మినరల్ సహ వ్యవస్థాపకుడు వాల్టర్ సోగ్నెస్ చెప్పారు. అయితే మైనింగ్ ప్రారంభానికి ముందే సముద్రపు అడుగులను మరింత అర్థం చేసుకోవాల్సి ఉందని వాల్టర్ సోగ్నెస్ ఒప్పుకున్నారు. పర్యావరణ ప్రభావంపై సరైన అవగాహన లేనందున అన్వేషణ, మ్యాపింగ్ యాక్టివిటీకి దీర్ఘకాలం పట్టవచ్చని ఆయన అన్నారు. సముద్ర గర్భంలో మైనింగ్ వల్ల హంబ్యాక్ వేల్ వంటి సముద్ర జీవులు ఇబ్బంది పడతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జీవనానికి ఈ ప్రకటన పెను ముప్పు అని ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫౌండేషన్ కు చెందిన సముద్ర పరిశోధకులు, విశ్లేషకులు మార్టిన్ వెబ్లెర్ అంటున్నారు. అత్యంత ప్రమాణాలతో కూడిన పర్యావరణ విధానాలను అమలు చేయాలనుకుంటున్నట్లు నార్వే ప్రభుత్వం నొక్కి చెబుతోందని, కానీ అన్ని శాస్త్రీయ సూచనలు తిప్పికొట్టడం దాని మూర్ఖత్వమేనని మార్టిన్ విమర్శించారు. పూర్తిగా నూతన పరిశ్రమను తెరవడంపైనే కాకుండా ప్రస్తుత కార్యకలాపాల్లో పర్యావరణ ముప్పును అరికట్టడంపై కూడా మైనింగ్ కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించారు. పర్యావరణానికి ముప్పని ఆందోళనతో ఈ విధానంపై తాత్కాలికంగా నిషేధం విధించిన EU బ్రిటన్లతో విభేదిస్తూ నార్వే నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఖనిజాల వెలికితీత విధానాలు ధ్వని, కాంతి కాలుష్యాన్ని కలిగించనున్నాయి. అలాగే నాడ్యూల్స్ పైనే పూర్తిగా ఆధారపడిన సముద్ర జీవజలానికి ఇవి ముప్పు అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేటివ్ ఆఫ్ నేచర్ తెలిపింది. సముద్ర జీవ వైవిధ్యానికి, పర్యావరణ మార్పుకు కారణమయ్యే ప్రమాదం ఉందని ఆందోళనతో ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని నార్వే ప్రభుత్వానికి 120 మంది యూరోపియన్ యూనియన్ చట్టసభ్యులు నవంబర్లో బహిరంగ లేఖ రాశారు. ఖనిజాల అన్వేషణతో సముద్ర జీవంపై ప్రభావం ఎంత అనే దానిపై నార్వే చేపట్టిన అధ్యయనంలో చాలా లొసుగులు ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.